ఇది వచ్చేసి ముత్యాల పచ్చీస్ అండి. ముత్యాలు క్రిస్టల్స్ ఉంటాయి, గ్రీన్వి రెడ్వి నేను వాడాను ముత్యాలు, అందులో వాడినవి. ఫస్ట్ వైర్ తీసుకొని 2 ముత్యాలు 2 రెడ్ క్రిస్టల్స్, నేను ఈ పచ్చీస్లో రెడ్ గ్రీన్ మాత్రమే వాడాను కాబట్టి అవే పెడుతున్నానండి. 2 రెడ్ క్రిస్టల్స్ 2 ముత్యాలు తీసుకొని స్ట్రాంగ్గా నాటు వేయాలి. 3 టైమ్స్ వేయాలండి. 2 టైమ్స్ వేసినా లూజ్ అవుతుంది వైర్ కదా, సో ఎంత స్ట్రాంగ్గా వేస్తే అంత బాగా ఉంటుంది విడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి ఆ వైర్ని కట్ చేయాలండి, అంటే ఎక్కువ ఉన్న వైర్ని. ఇప్పుడు పైన క్రిస్టల్ ఉంది కదండి, ఆ క్రిస్టల్లోంచి వైర్ తీసుకొని ఒక రెడ్ క్రిస్టల్ 2 ముత్యాలు తీసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి. ఇప్పుడు తీసుకున్న రెడ్ క్రిస్టల్ ఒక మూతిలోంచి వైర్ పైకి తీయాలి. ఇవి కూడా 4 లాగా వచ్చినాయండి. 3 తీసుకున్న 4 లాగా వస్తుంది. ఒక క్రిస్టల్ యాడ్ చేసాం కదా, అలాగే 4 లాగా కనబడుతుంది. మళ్ళీ 3 తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒకటి ముత్యము 2 క్రిస్టల్స్ కదా తీసుకున్నది, సేమ్ అలాగే నాటు వేయాలి. ఫస్ట్ పైన ఏది కనబడుతుందో ముత్యం దాంట్లోంచి అపోజిట్ రంధ్రంలోంచి తీసుకోవాలి. ఇప్పుడు క్రిస్టల్ పైన కనబడుతుంది. తర్వాత ఒక క్రిస్టల్ 2 ముత్యాలు తీసుకోవాలి. ఈ పర్చేస్ చేయాలంటే ఫస్ట్ ముత్యాలతోని పర్ఫెక్ట్గా అల్లిన తర్వాత ఈ క్రిస్టల్స్ పెడితే ఏ ప్లేస్లో క్రిస్టల్స్ రావాలి, ఏ ప్లేస్లో ముత్యాలు రావాలి అనేది క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ముత్యాలతో నల్లడం నేర్చుకోవాలండి. ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఈ పచ్చీస్ అల్లాలి అంటే మనకు ఫోన్లో పిక్ ఉండాలి. పిక్ ఉంటే చూస్తూ అల్లొచ్చు. వైట్ మోతీస్తో అల్లడం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇది పిక్ ఉంటే దీన్ని చూస్తూ ఎప్పుడు ఎట్ సైడ్ ముత్యం తీసుకోవాలి, ఎట్ సైడ్ క్రిస్టల్స్ తీసుకోవాలి, క్రిస్టల్స్ ఎన్ని తీసుకోవాలి, ముత్యాలు ఎన్ని తీసుకోవాలి అన్నది క్లారిటీగా మనం చూసుకోవచ్చండి. సేమ్ ఇంకా అలాగే ఫస్ట్ 2 ముత్యాలు తీసుకున్న తర్వాత క్రిస్టల్స్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఒక క్రిస్టల్ తీసుకొని 2 ముత్యాలు తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ స్టెప్ ఒక ముత్యం తీసుకున్న తర్వాత 2 క్రిస్టల్స్, మళ్ళీ ఒక క్రిస్టల్ తీసుకున్న తర్వాత 2 క్రిస్టల్స్. సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి 2, ఒకసారి 1 క్రిస్టల్స్ చూపిస్తున్నాను కదా అండి. 3 స్టెప్స్ అయిపోయాయి కదా. 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ క్రిస్టల్స్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోవడం 2 గ్రీన్ కలర్ తీసుకొని 1 మోతీ తీసుకోవాలి. అంటే గ్రీన్ కలర్ క్రిస్టల్స్ 1 మోతీ. ఇప్పుడు ఆ స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 గ్రీన్ కలర్ క్రిస్టల్ తీసుకొని 2 ముత్యాలు తీసుకోవాలి వైర్లోకి.
వీడియోలో చూపిస్తున్నాను కదండి. గ్రీన్ అయిపోయిన తర్వాత 4 స్టెప్స్ రెడ్డివి సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ 2 ముత్యాలు, ఒక 2 క్రిస్టల్స్. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అన్నమాట ఇది. ఇప్పుడు గ్రీన్ అయిపోయిన తర్వాత ఒక ముత్యము 2 క్రిస్టల్స్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక క్రిస్టల్ 2 ముత్యాలు తీసుకోవాలి. అలా 4 స్టెప్స్ చేసుకోవాలండి. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చండి. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఈ లైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టర్న్ చేయాలి. లైన్ని పైనుంచి కిందికి తీయాలి. తీసిన తర్వాత ఇది సైడ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు క్రిస్టల్ ఉంటుంది దీంట్లో సైడ్కి. ఆ క్రిస్టల్కి 2 ముత్యాలు, ఒక క్రిస్టల్ వీడియోలో చూపిస్తాను కదండి. సేమ్ ఇంతకుముందు ఫస్ట్ లైన్లో పైన దానికి తీసుకుంటున్నాం కదండి, ఇప్పుడు పక్క దానికి తీసుకోవాలి. సో అలా 4 క్రిస్టల్స్ ఇట్లా వచ్చేస్తాయి. అది చూస్తే కనబడుతుంది వీడియోలో. అయిన తర్వాత వాటి చుట్టూ వైర్ తీసుకున్న ఆ హోల్స్లోంచి ఇప్పుడు 2 వస్తాయండి. ఫస్ట్ 3 వచ్చాయి. 4 స్టార్ట్ చేసినాం, 3 వచ్చాయి. స్టార్టింగ్లో టర్న్ చేసిన తర్వాత 3 వస్తాయి. ఇప్పుడు 2 వస్తాయి. క్రిస్టల్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నానండి ఏవి పెట్టాలో అలా 1 బై 1 ప్రాసెస్గా. వీడియో చాలా లెంతీగా ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ చేశానండి, చాలా లెంతీగా వచ్చిందని. చూస్తున్నారు కదండి, అన్నీ 2 తీసుకోవాలి. 1 టైం మోతీస్, 1 టైం మోతీ క్రిస్టల్, 1 టైం మోతీస్, 1 టైం మోతీ క్రిస్టల్ అట్లా తీసుకుంటే అది బాక్స్ లాగా కనబడుతుంది. 4 క్రిస్టల్స్ ఎట్లా కనబడుతున్నాయో చూడండి వీడియోలో. సో అట్లా రావాలి. సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూ అవ్వాలండి. ఈ గ్రీన్ కలర్లో వచ్చేసి ఒక మూతి, ఒక క్రిస్టల్ తీసుకోవాలి గ్రీన్ కలర్లో. నేను అది లేట్గా చెప్తున్నాను. సో అది 4 వచ్చేస్తాయి క్రిస్టల్స్. తర్వాత మూతీస్ 2 తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ రెడ్ ఏంటంటే అవి బాక్సెస్ లాగా కనబడుతున్నాయి కదా పర్చేస్కి, అట్లా అన్నమాట. చూస్తున్నారు కదండి, అది మరో పీస్ అండి పర్చేస్ది. అలా ఫస్ట్ అది చేసుకున్న తర్వాత దాన్ని చూస్తూ నేను చేస్తున్నాను, అంటే మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది, ఎలా యాడ్ చేయాలి, ఏవేవి అన్నది. ఇది 3rd స్టెప్ అండి. ఇది వచ్చేసి
సేమ్ అలాగే ఫస్ట్ సైడ్కి వచ్చేసి 1 ఉంటుంది, 3 యాడ్ చేయాలి. తర్వాత 2 యాడ్ చేసుకోవాలి. పర్చేస్లో చూశారండి, ఫస్ట్ లైన్లో 3 స్టెప్స్ వేశాక రెడ్వి గ్రీన్ది వేసాను. సెకండ్ లైన్ అది కవర్ చేస్తూ వచ్చాను. సెకండ్ లైన్ టోటల్గా 4 క్రిస్టల్స్ వేయాలి కదా, అవి కంప్లీట్ చేస్తాను. థర్డ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్పే గ్రీన్ వేశాను, సెకండ్ స్టెప్ రెడ్, థర్డ్ స్టెప్ గ్రీన్, ఫోర్త్ స్టెప్ రెడ్, ఫిఫ్త్ స్టెప్ గ్రీన్, తర్వాత 2 స్టెప్స్ రెడ్ వచ్చింది, లాస్ట్కు గ్రీన్ వచ్చింది. అంటే పర్చేస్లో ఉన్నట్టుగా యాస్టీస్గా అలా చేశానండి. సేమ్ యాస్టీస్ లాస్ట్ది కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ లైన్లో ఎలా గ్రీన్ ఓన్లీ 1 యాడ్ చేశాము, థర్డ్ లైన్లో కూడా గ్రీన్ అలాగే 1 ప్లేస్లో మాత్రమే గ్రీన్ క్రిస్టల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో ఓన్లీ 1 సైడ్ పీస్ మాత్రమే అల్లడం చూపించాను. జెయింటింగ్ మరో వీడియోలో ఉంటుందండి. ఈ 4 పీసెస్ జెయింటింగ్ ఫస్ట్ అయితే నార్మల్గా టోటల్ మోతీస్ అల్లడం నేర్చుకుంటే ఈజీ అవుతుంది పర్చేస్ అల్లడం. ఫస్ట్ అది అయితే ప్రాపర్గా వచ్చి ఉండాలి, అది నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ అవుతుంది. Thank you for watching my video, my friends. Subscribe my channel. ఈ వీడియో 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి వీడియోలో. తర్వాత వీడియోలో ఈ 4 పీసెస్ని యాడ్